హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ మామా. ఇప్పుడే మన మౌలి బ్రో మెయిన్ లీడ్ యాక్ట్ చేసిన లిటిల్ హార్ట్స్ మూవీ అయితే చూసి రావడం జరిగింది. మరి మూవీ ఎలా ఉంది, నాకు నచ్చిందా నచ్చలేదా అనేది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంకా మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, స్టోరీ లైన్ అనేది చాలా రొటీన్ గా ఉంటది. ఒక చదువురాని అబ్బాయి, ఒక చదువురాని అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకుంటే ఎలా ఉంటది అండ్ ఈ రిలేషన్షిప్ ఎలా సాగుతుంది అనేది దానిపైన మూవీ మొత్తం రన్ అవుతుంది. మూవీ స్టోరీ లైన్ చాలా రొటీనే, బట్ అందులో యాక్ట్ చేసిన మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో మౌలి బ్రో గానీ, జయకృష్ణ బ్రో గానీ, వాళ్ళ కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే. ఎందుకంటే వాళ్ళని మనం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటాం, వాళ్ళు ఇచ్చే కంటెంట్ ని మనం ఎంజాయ్ చేస్తుంటాం. మూవీలో కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. చెప్పాను కదా ఇప్పుడే మూవీ స్టోరీ లైన్ చాలా రొటీన్ గా ఉంటుందని. సో ఇంకా మూవీ మొత్తం నడవాల్సింది కామెడీ మీదనే. ఈ మూవీ స్టోరీ మొత్తం మనకు 2015 టైం లైన్ లో నడుస్తుంటది. ఆ టైంలో మనం ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన నిబ్బి ఫొటోస్ గానీ, మనం చేసిన క్రింజ్ పనులు గానీ, అవన్నీ మనం స్క్రీన్ మీద చూస్తుంటే మనం చూసుకున్నట్టు ఉంటది మూవీలో. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ గా అనిపించింది, కొన్ని కామెడీ సీన్స్ తో అలా సోసోగా వెళ్ళిపోయింది. బట్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది చాలా బాగా తీశారు. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీకి మాత్రం థియేటర్ లో పడి నవ్వారు. ఈవెన్ థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా ఆ కామెడీ సీన్స్ గుర్తొస్తే నవ్వొస్తుంది. మెయిన్ గా మౌలి బ్రోక్ అండ్ జయకృష్ణ మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీలో మౌలి బ్రో కొన్ని సీన్స్ దగ్గర ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు ఫేస్ లో. అదేంటంటే మౌలి బ్రోది ఒక వీడియో ఉంటది, వై యూ ఫేస్ లైక్ దట్ అంటే మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ అంటాడు చూడు, ఆ మీమ్ ఉంటది. సో అది చూసినప్పుడు చాలా నవ్వు వచ్చింది ఆ సీన్ చూసినప్పుడు మాత్రం. అండ్ ఈ మూవీలో మౌలి బ్రోకి ఫాదర్ గా యాక్ట్ చేసిన రాజీవ్ కనకాల్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా మైనస్లు ఏమి లేవా అన్ని ప్లస్ లో చెప్తున్నాం అంటే ఉన్నాయి. మైనస్లు ఏంటంటే స్టోరీ లైన్ అనేది చాలా వీక్ గా ఉంది, అది మొత్తం కామెడీతో అలా తీసుకెళ్లిపోయారు. స్టోరీ లైన్ ఇంకొంచెం బెటర్ గా ఉండుంటే బాగుండునేమో అనిపించింది, బట్ ఓకే. అండ్ ఇంకొక మైనస్ వచ్చేసి క్లైమాక్స్ ని కొంచెం సింపుల్ గా ఎండ్ చేశారన్న ఫీల్ వచ్చింది. ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, సాంగ్స్ గానీ పర్లేదు, బానే ఉంది. ఇంకా మెయిన్ గా చెప్పాల్సింది మౌలి బ్రో గురించి. ఎందుకంటే ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ గా స్టార్ట్ అయ్యి 90s వెబ్ సిరీస్ తో ఒక మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ మూవీతో మన అందరి ముందుకు వచ్చాడు. మౌలి బ్రో ఇంకా మంచి మూవీస్ చేయాలని, ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుందాం. ఇంకా ఫైనల్లీ మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చింది. అండ్ మీ ఫ్యామిలీతో మూవీకి వెళ్ళండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం, అంతవరకు బాయ్.